సో మేము 803 రూపీస్ మోసపోయినాం. ఎట్లా 803 రూపీస్ మోసపోయినాం. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ వీడియో అప్పటి నుంచి, ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్రెండ్కి షేర్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరు తెలియాలి. మొత్తం అయితే పక్కా చూసి చూడండి, తెలుసుకొని, ఎందుకంటే ఇది మన ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కు జరిగే ఒక అన్యాయం, ఒక ఫ్రాడ్. నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఈ వరకు ఎన్నో మోసాలు చూసాను కానీ ఈ గ్యాస్ లో కూడా మోసం చేస్తారని ఫస్ట్ టైం తెలిసింది భయ్య. వీడు ఇప్పుడు ఇంతకుముందు అడిగితే, అరే ఎందుకురా మా వాళ్ళు ఫీల్ అవుతారు, మా వాళ్ళు అదే అంటే, నేను చెప్పిన అరే నీ తప్పు జరిగింది, నువ్వు ముందుకు రా. నీలాంటి వాళ్ళు చాలా మంది ఆపుదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ప్లీజ్ ప్లీజ్ నిస్వార్థం ఎంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. अरे पेमेंट लगा रहे हो नहीं लगा रहे हो, रिकॉर्डिंग बाद में करना है, रिकॉर्डिंग से क्या करोगे? भैया मैं पेमेंट डालना, मैं बैंक के कट होना, मनी मनी बैंक अकाउंट से कट होना। क्या हो रहा है? बैंक में मनी मेरा मनी कट हुआ। किधर में कट हो गया? अकाउंट में। तो मनी वो तो सेंड करो ना। तुमको सेंड करने। हाँ तू किधर से बात कर रहे है भाई? हैदराबाद में से बात कर रहे, तुमको मालूम नहीं? मेरे को मालूम, हैदराबाद एजेंसी है ना। हाँ मेरा पैसा डाला तो गैस सिलेंडर मेरे को दे दो भाई। गोदाम से भाई। एक बात सुनो भाई, 803 रुपीज जमा करो फर्स्ट। ओके ठीक है। मैं तू गोदाम से सिलेंडर लेके आओ मेरे लोकेशन में, मैं देता। वो पेंडिंग हो गया इसलिए नहीं आ पा रहा है। ऑनलाइन में नहीं है मेरे, ऑनलाइन में कैश हो गया मेरे को कैश है। लोकेशन तो किसी से भी कराओ, दुकान से कराओ या किसी फ्रेंड से कराओ, ठीक है भैया। गोदाम से सिलेंडर लेके आओ, मेरे कंज्यूमर नंबर है ना तुम्हारा पास, मेरा गैस बुक करने है ना, तो उधर जाके ले जाते मेरे लोकेशन को आके पैसा देता मैं, ठीक है? नहीं हो पाएगा, इस तरह से नहीं हो पाएगा। अरे मैं पैसा तुमको अकाउंट को डालना है। क्या फ्रॉड करते हैं। సో ఎంత దారుణం తెలుసా? మేము యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. నైట్ అంతా జొమాటో కొట్టి అలసిపోయి పడుకున్నా. సో వీడియో ఏమనుకున్నానంటే, గ్యాస్ నేను బుక్ చేసాను సండే కాబట్టి క్లోజ్ ఉందని చెప్పేసి, ఈరోజు మార్నింగ్ మ్యాప్ ఓపెన్ చేసి నియర్ బై అంటే మాకు ఇక్కడ గ్యాస్ అకౌంట్ అంటే గ్యాస్ ఏదైతే ఉందో గోదాం బంద్ అయింది. సో అది ఎక్కడ ఓపెన్ అయిందో మాకు తెలియదు. సో మేమేం చేసాం, మ్యాప్ ఓపెన్ చేసేసి వాడు అక్కడ ఉన్న ఏజెన్సీకి కాల్ చేస్తే వాడు, సో మేము తీసుకొస్తాం ఒక హాఫ్ పేమెంట్ కొట్టండి అన్నతో నాకు అప్పటికి డౌట్ వచ్చింది నాకు. కానీ ఇక ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, గోడౌన్కి వెళ్ళి తేవాలంటే ఫస్ట్ కంపెనీకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి పేమెంట్ చేయని స్కానర్ది పంపించిండు. సో 400 కొట్టేసిండు, అక్కడతో బాగుంది తీసుకొస్తా అని చెప్పేసిండు. మళ్ళీ కాల్ చేసి ఏమన్నాడంటే, ఆయన కొత్త ఆయనకి తెలియదు, మళ్ళీ ఇంకా హాఫ్ పేమెంట్ చేయండి, హాఫ్ పేమెంట్ చేస్తే హాఫ్ అన్ అవర్లో డెలివరీ చేస్తా అని చెప్పిండు. సో మావాడు ఏం చేసాడు, సరే ఇక ఎట్లా డెలివరీ ఖచ్చితంగా చెప్తారు కావచ్చు అని చెప్పేసి ఆయన హిందీ. సో వాడు ఆల్రెడీ ఇంకా అంటే మనం నమ్మేటట్టు చాలా పక్కడబందిగా వాట్సాప్లో ఆ చాట్ అనేది పంపించిండు. వాడిని ఏజెన్సీది ఇట్లా బుక్ అయింది, పెండింగ్ అయింది అని చెప్పేసి వాడి చాట్ కూడా ఉంది. నేను ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి. అండ్ తర్వాత ఇక మేము గ్యాస్ ఇక చేసేది ఏం లేదు, మనీ అయితే కొట్టేసినాం. 803 రూపాయలు లాస్. తెలుసా అది పెండింగ్ వస్తుందని మళ్ళీ ఇంకా 803 అయ్యి, ఇది మీకు తర్వాత గ్యాస్ వచ్చినాక వాపస్ పడతాయి అని చెప్పిండు. నాకు అప్పటికే డౌట్ వచ్చింది, అరే ఏంది ఇట్లా చేస్తున్నాను. సరే అని ఇక్కడ సంధ్య హాస్పిటల్ దగ్గర, అంటే దానికన్నా ముందు ఒక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఉండే, ఆయనకు ఫోన్ చేస్తే ఇక్కడ సంధ్య హాస్పిటల్ దగ్గర చేంజ్ అయింది అని అడుగుతూనే మా ఫ్రెండ్ గాని తీసుకొని అక్కడ సంధ్య హాస్పిటల్ దగ్గర ఉన్న హెచ్పి గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వచ్చినాం. అక్కడికి వచ్చుడుతోనే అసలు ఈయన మా దగ్గర లేడు, అసలు మీరు అట్టెట్లా చేస్తారు, కనీసం రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. సో వాళ్ళకు కనీసం మరి ఒక ఫ్రాడ్ జరిగింది, సో మీరు ఏదైనా ఉంటే కంప్లైంట్ రైజ్ చేస్తాం మా తరపున, సో మా ఏజెన్సీ కాదు కాబట్టి మాకు ఎలాంటి హక్కు లేవని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎవరైనా చేతులు చూపుకుంటారు బాకి, అది కాదు ముచ్చట. కాకపోతే ఒక ఆ ఏజెన్సీ వదిలిపెట్టండి, కానీ మానవత్వంతో కనీసం పోలీస్ కేసు పెట్టండి, లేదంటే అయ్యో ఇన్ని డబ్బులు మోసమే ఏమి చెప్పలే, ఒక అవేర్నెస్ లేదు. మనీ ఓకే 800 అని మ్యాటర్ కాదు, కానీ ఇప్పుడు కొందరికి బాగా అర్జెన్సీ ఉంటాయి అనుకోండి. ఇప్పుడు సరే మన దగ్గర ఉన్నాయి కాబట్టి
సరే ఇంకోసారి జరగకుండా ఉంటది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొందరు తెలియక గూగుల్ మ్యాప్ లో చూసి చేంజ్ అయింది అనుకోని ఎంతమంది నష్టపోతారు చెప్పండి. అందుకని మీకు 800 awareness పెద్ద కోసం. మ్యాటర్ అంటే రూపాయి కూడా మ్యాటర్. కోటి రూపాయలు కావాలంటే రూపాయితో కదా స్టార్ట్ అయ్యేది. అట్లనిగా ఇప్పుడు ఉంటే కొంచెం సరే ఇక పోయినా ఎట్లయినా అసలే ఇంకొక ముచ్చట ఏంటంటే మేము హైదరాబాద్ లో బ్యాచులర్ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుంది అసలు పేరెంట్స్ అడగలేక అసలు చెప్పుకోలేము. ఇప్పుడు ఈ బాధ ఇప్పుడు వీడు ధైర్యం చేసి ముందుకు వచ్చి చెప్తాను కానీ వీడు ఇప్పుడు ఇంతకుముందు అడిగితే అరే ఎందుకురా మా వాళ్ళు ఫీల్ అవుతారు మా వాళ్ళు అదే అంటే నేను చెప్పిన అరే నీ తప్పు జరిగింది నువ్వు ముందుకు రా. నీలాంటి వాళ్ళు చాలా మంది కాకుండా మనం ఆపుదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మాకు లైక్లు సబ్స్క్రైబ్ లద్దు. ఏం అవసరం లేదు, అందరికి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళన్నా కొంచెం జాగ్రత్త ఉండి మనీ ఇప్పుడు కొందరి దగ్గర ఓన్లీ 1000 ఉంటాయి. 800 పోయినాక ఇక మళ్ళీ గ్యాస్ కావాలంటే ఇప్పుడు కష్టం కదా. బ్యాచిలర్కి గ్యాస్ లేకపోతే ఎంత కష్టం అవుతుందో అందరు తెలిసిందే. సో తప్పకుండా వీడియో చూసి అందరికి షేర్ చేయండి. మేము ఇప్పుడు జీడిమెట్ల స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము ఈ వీడియో తర్వాత. సో ఆయన డీటెయిల్స్ పెడతాము. ఆ ఫోన్ నెంబర్ కూడా గూగుల్ మ్యాప్స్లో ఉంది, అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. కొంచెం చూడండి. ఏదైనా మీరు అంటే వాళ్ళు చెప్తారు అన్నట్టు ఇట్లా వచ్చినాక అసలు నిజం చెప్పాలంటే గ్యాస్ వచ్చినాకనే పేమెంట్ ఇవ్వాలి. నాకు అది తెలుసు కానీ సరే ఇక వాళ్ళకి అంటే ఇప్పుడు మూసింది అని ఒక అట్లా మూసున్నది కదా మేము ఫస్ట్ పేమెంట్ చేసినాక వాళ్ళకి పోయినాక ఇట్లా మాకు యాక్షన్ వస్తా అని చెప్పుడుతోనే అట్లా అయినా నాకు అప్పటి కూడా నమ్మబుద్ధి కాలే కానీ ఇక ఒక్కసారి ఎట్లుంటది ఒక్కసారి చెప్పండి. మీ గ్యాస్ బుక్ అయితే ఇంటికి వచ్చే వరకు అసలు ఇంటికి రూపాయి వస్తేనే ఒక రూపాయి వేయండి లేదంటే ఇయ్యకండి. అసలు ఇంటికి వచ్చే వరకు రూపాయి కూడా సెండ్ చేయకండి. సో బాగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మధ్య ఫ్రాడ్స్ అనేటోళ్ళు ఎక్కువ అవుతున్నారు. మనం వాళ్ళకన్నా తెలివివంతులుగా ఉండాలి. మీ ఏదైనా దగ్గర 800 తీసుకున్నాడంటే మిగతా వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేయాలి? నాలాంటి వాళ్ళు ఎంత మంది మోసం కావాలి? సో ఇదే కాదండి, ఎన్నో మోసాలు జరుగుతుంటాయి. Be కాకపోతే awareness. మీరు ఇంకా మళ్ళీ వాళ్ళు ఫేక్ ఐడీలు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏదైనా జెన్యున్ గా గ్యాస్ గోడౌన్ కాడకు పోయి ఏదైనా పక్కా మంచిగా తెలుసుకొని చేయండి. ఇదే కాదు అన్నిట్లో ప్రతి దాంట్లో మంచిగా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోండి. తొందర పడకండి. నాకు అర్జెంట్ పేరెంట్స్ చెప్పండి, లేదంటే అట్లా మీ కజిన్స్ బ్రదర్స్ ఎవరైనా ఉంటాయో మీ అంటే బాగా నమ్మకం కొద్ది ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అయిన తర్వాత ఆల్రెడీ కనుక్కున్నాను. గ్యాస్ కి 800 ఉన్నదని ఒక అంకుల్ ని కనుక్కున్నాను. 800 అని చెప్పిండు. సంధ్య హాస్పిటల్ దగ్గర ఉన్నాను. లొకేషన్ సెండ్ చేయమంటే చేంజ్ చేస్తా అని చెప్పిండు. అట్లా కొన్ని నాకు అట్లా అనిపించి సరే నిజమేమో అని అనుకున్నా కానీ నాకు అప్పటికి కూడా కొంచెం డౌట్ కొడుతుంది. సో మీరైతే ప్రతి విషయంలో కేర్ఫుల్గా ఉండండి. 800 మ్యాటర్ అని అనుకోకండి ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఎంత కష్టపడితే వస్తుందో అది మాకు తెలుసు. కానీ ఇప్పుడు నా వల్ల ఎవరు అట్లా కాకూడదని అనుకుంటున్నా. ఇదే కాదు ప్రతి దాంట్లో ఆచితూచి అడిగి ఆలోచించండి. 10 మందిని అనుకోండి. మెల్లగా అయినా పర్లేదు తప్పితే అన్నిట్లో తొందరపడి డబ్బులు ఎవరికి ఊరికే రావు చెప్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో షేర్ అయితే చేసారు, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.